మరి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మనకు వచ్చేసాయి కాబట్టి మరికొన్ని కార్యక్రమాలు మనం ఇంకా చేయబోతున్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఇక్కడికి వచ్చినందుకు. భూమిక ఐమ్ యువర్ హోస్ట్ అండ్ దోస్ ఫర్ ద డే. సో మరి కొన్ని ఫన్ క్వశ్చన్స్ తో పాటు మనం స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మనం గోపిచంద్ గారిని అండ్ విజయశ్రీ గారిని వెల్కమ్ చేసేద్దాం ఒక మంచి పాటతో పాటు. సార్ పి చిన్నయ్య గారు అండ్ వాళ్ళ మదర్ నేమ్ కోటేశ్వరమ్మ అండ్ వారు పుట్టింది బాపూజీ కాలనీ టంగుటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో. మరి 10వ తరగతి వరకు టంగుటూరులో ఉండి మరి ఇంటర్మీడియట్లో ఉలోపాడులో చదివి మరి డిగ్రీ బిఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్ చీరాలలో చదివారు. పీజీఎస్కే యూనివర్సిటీ అనంతపూర్లో. మరి దాని తర్వాత మంచిర్యాలలో ఫస్ట్ బ్యాంకింగ్ జాయిన్ అయ్యారు. తన మ్యారేజ్ తర్వాత హైదరాబాద్లో పటాన్చేరు ఎస్బిహెచ్ బ్యాంక్లో 2001 నుంచి 2005 వరకు తను సర్వీస్ చేశారు. మరి 2005 నుంచి 2007 వరకు రగంపేట్లో చేశారు. దాని తర్వాత ఎంఐజీ కాలనీ బీఆర్లో 2008కి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. అండ్ రాయదీప్లో 2009 నుంచి 2011 వరకు ఉన్నారు. మరి 2012లో జహీరాబాద్లో ఉన్నారు. ఇవన్నీ బ్యాంక్స్లో వాళ్ళు వర్క్ చేశారు, సర్వీస్ ఇచ్చారు. ఇన్ని బ్యాంక్స్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా మరి 2012 నుంచి 2015 వరకు బిఎన్ బుదేరాలో వాళ్ళు సర్వీస్ ఇచ్చారు. తర్వాత హిమాయత్ నగర్లో వర్క్ చేశారు 2015 నుంచి 2018 వరకు. అండ్ 2019లో నాంపల్లి బ్యాంక్లో వర్క్ చేశారు. మరి జమిగుంటలో సీఎంగా వర్క్ చేశారు, చీఫ్ మేనేజర్గా వర్క్ చేశారు 2019 నుంచి 2022 వరకు. అండ్ ఆర్ఐసిపిలో వర్క్ చేశారు. దాని తర్వాత ఎల్బీ నగర్ బ్రాంచ్ 2022 నుంచి 2024 వరకు. దాని తర్వాత 2024లో ఎల్హెచ్ఓ కోటిలో వర్క్ చేశారు ఈ 2026 వరకు. అండ్ మే 2026న వారు రిటైర్ అయ్యారు. వారికి 2 బ్రదర్స్ ఉన్నారు, వారికి ఒక సిస్టర్ కూడా ఉన్నారు. అండ్ వారి పిల్లలు డాటర్ మేఘన గారు యుఎస్లో ఉన్నారు, తనకి మ్యారేజ్ అయిపోయింది. తన అల్లుడు గారు అభిషేక్ తను కూడా యుఎస్లో ఉన్నారు. అండ్ తన సన్ ఆశీష్ ఇక్కడే ఉన్నారు, బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. మంచి ఫ్యామిలీ ఉండడం వల్ల ఇంత మంచి సర్వీస్ ఇవ్వాలి అనుకున్నారు అండ్ డెలివర్ చేశారు. ఒకసారి గోపిచంద్ గారికి మరొకసారి గట్టిగా చెప్పండి. ఇట్స్ వెరీ అప్రిషియేటబుల్ అండి. ఒక చిన్న సాంగ్తో మాకు మీరు ఎంట్రీ ఇచ్చేస్తే దంపతులకి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్. హ్యాపీ 30th వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఇలానే ఎన్నెన్నో సంవత్సరాలు మీరు ఇంకా యానివర్సరీ సెలబ్రేట్ చేయండి. ఒకసారి అందరూ లేచి నిల్చోండి ప్లీజ్. గట్టిగా చప్పట్లతో కష్టంగా ఒకటే చెప్తారా? ఒబీడియన్స్, ఇంకా ఓర్పు. ఒబీడియన్స్ ఒకటే కాదా సార్? ఓకే ఓకే ఓకే. ఇంకా కోపం లేదు అసలు రాదా సార్? కోపం ఏమొచ్చినా చాలా తక్కువ. ఓకే. ఒకవేళ కోపం వస్తే గిన్నెలు ఇసిరేయడం అలాంటివి ఏమన్నా? అలాంటివి ఏం లేవా? ఓకే, వెరీ నైస్. ఓకే, ఒకవేళ మీకు కోపం వస్తే మీరేం చేస్తారు సార్? మీరు బతిలాడతారా? మీకు కోపం రాదు సార్? ఎక్కడ దొరుకుతారు సార్ ఇలాంటి వాళ్ళు? కోపం లేదు అసలు. మేడం మీకు కోపం వచ్చింది ఎప్పుడైనా? అప్పుడప్పుడు వస్తుంది సార్, రాదంటున్నారు. మరి మీ కోపం వస్తుంది. ఒకవేళ మీరు కోపం వస్తే ఏం చేస్తారు? మాట్లాడరా? ఓకే. మీరు కోపంలో ఉన్నప్పుడు సార్ ఏమని పిలుస్తారు? మాట్లాడరు, సైలెన్స్. ఒకవేళ ప్రేమ వస్తే ఏమని పిలుస్తారు? చందు. ఓహో, ఇది మనకు తెలిసిన విషయం. చందు సార్ మీరేమని పిలుస్తారు ఒకవేళ ప్రేమ వస్తే? బుజ్జి. వెరీ నైస్. అది అలా ఉండాలండి. 30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ ప్రేమ చూసారా? అలా ఉంటుంది. ఓకే సార్, నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను సార్. మేడం మీరు కొంచెం లేసి ఇక్కడ సార్ మీరు అక్కడే కూర్చోండి సార్ ప్లీజ్. ఓకే, ఇక్కడే సార్. ఇప్పుడు మీరు మాట్లాడాలి.
ఓకే మీరు కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఓకే అటు తిరిగి ఆడియన్స్ని చూడండి, కళ్ళు మూసుకోండి. ఓకే కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోవాలి. ఓకే సో ఇప్పుడు మైక్లో మాట్లాడతారు సార్, అది సార్ అయితే మీరు కళ్ళు తెరవాలి, అది సార్ కాదనుకో మీరు కళ్ళు తెరవకూడదు. ఓకేనా? రెడీగా మీరందరూ రెడీగా? ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్ మేడం, మీరు అస్సలు కళ్ళు తెరవకూడదు. మీ ఆయన అయితేనే మీరు కళ్ళు తెరవాలి, వేరే వాళ్ళ కళ్ళు తెరిచారనుకోండి మీకు ప్రేమ లేనట్టు అర్థం. ఓకేనా? ఓకే వెరీ నైస్. హలో అంటారు అంతే. ఓకేనా? గట్టిగా అనండి. హలో. అయ్యో మేడం, హలో. ఇంత కాన్ఫిడెన్స్ గా మీరు నిల్చున్నారంటే వావ్ వెరీ నైస్. ఓకే అలానే నిల్చోండి మేడం. హలో. 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 వావ్ వాట్. హలో. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. యా ఇప్పుడు మీరు చెప్పాలి మీ ఆయనలో మీకు నచ్చే 3 క్వాలిటీస్. హెల్పింగ్ నేచర్, ఇంకా కామ్ అండ్ చాలా కామ్గా ఉంటారు. ఇంకా ఓర్పు, సహనము, హెల్పింగ్ నేచర్. చాలా బాగుంటుంది. ఓకే మీరు 30 ఏళ్లలో మీ ఆయనలో మీకు నచ్చిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి? కోపం లేదండి, కోపం లేదు, అది మీకు చాలా ఇష్టమా? అది చూసే కామ్గా చాలా కూల్గా ఉంటారు. ఓకే బెస్ట్ మెమరీ చెప్తారా మీరు మీ లైఫ్లో? పాప పుట్టడం. బాబు కాదా ఆశీష్? పాప మాత్రమే అంట. బాబు పాప ఫస్ట్, సెకండ్ ఆశీష్. వెరీ నైస్. సెకండ్ నెంబర్లో పెట్టేశారు. సార్ మీకు పాప ఫస్టా లేకపోతే బాబు ఫస్టా? పాపే ఫస్టా? ఆశీష్ your time is up. పాప ఆశీష్ ఏం చేశాడండి? బాబు సెకండ్, ఫస్ట్ పాప. ఓకే వెరీ నైస్ అండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని క్విక్గా ఒక ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, మీరు నిల్చోవాలి దానికి. ప్లీజ్ నిల్చోండి సార్. ఎస్ మీరు కూడా మేడం. ఓకే మీరు ఇలా నన్ను చూడండి సార్, ఇలా నన్ను చూడండి. మీరు అటు తిరగండి. ఎస్ వెరీ నైస్. ఇటు తిరిగి మొత్తం. ఎస్ వెరీ నైస్. ఒకవేళ మీ ఆన్సర్ కనుక మీ ఆయన అయితే మీరు లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయాలి, ఒకవేళ మీ ఆన్సర్ మీరైతే మీరు రైట్ హ్యాండ్ రేస్ చేయాలి. సార్ మీకు కూడా సేమ్. ఒకవేళ మీ ఆన్సర్ కనుక మేడం అయితే రైట్ హ్యాండ్, మీరైతే లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా సార్? అర్థమైందా? లేదు సేమ్. మీరైతే రైట్ హ్యాండ్, మీకు కూడా సేమ్. వారైతే లెఫ్ట్ హ్యాండ్. సార్ మీకు కూడా సేమ్. మేడం అయితే రైట్ హ్యాండ్, మీరైతే లెఫ్ట్ హ్యాండ్. ఓకే ఓకే. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ యాంగ్రీ? మీరేనా సార్? మీరా? ఓకే. హూ ఇస్ ద ఫస్ట్ బెటర్ కుక్? వంట బాగా చేస్తారు మీరే. సార్ మీరు వంట చేస్తారా? రైట్ హ్యాండ్. అప్పుడు మేడం అయితే రైట్ హ్యాండ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు వెకేషన్ ప్లాన్ చేస్తారు? అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని. మేడం. సార్ మేడం మీరు ఒకటి లేదు, లెఫ్ట్ సార్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పారు? మీరేనా మేడం? అక్కడ చూసేదేమో అనుకున్నాను నేను. ఓకే ఫస్ట్ ఒకవేళ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే దాన్ని ఎండ్ ఎవరు చేస్తారు సారీ చెప్పి? సరేనా? స్టార్ట్ చేయడం మనం సారు, మనం ఎండ్ చేయడం సారే. సార్ ఎండ్ మీరు చేస్తారా చేయరా? చేస్తారా? ఓకే వెరీ నైస్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సోషల్ మీడియా ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు? ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు? ఫ్రెండ్స్. సరేనా? మేడం అంటున్నారా మీరు? సార్ సార్ మీకు మళ్ళీ పుట్టుండదు సార్ చూసి. ఓకే వెరీ నైస్. ప్లీజ్ కూర్చోండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. వీళ్ళకి చాలా మంచి కప్పులు అండి.
వీళ్ళు అసలు కోపం రాకుండా ప్రేమతో ఇన్ని సంవత్సరాలు అసలు ఈ కాలంలో ఉన్న జనరేషన్ లో అందరూ విడిపోతున్నారు, కానీ వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇంకా మంచిగా ఈ రోజు వరకు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు సార్, మీరు మిమ్మల్ని చూస్తున్నాక నేను కూడా పెళ్లి చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి నేను కొన్ని క్వశ్చన్స్ ప్లాన్ చేశాను, ఎవరైతే ఆన్సర్ ఇస్తారో వాళ్ళు కొంచెం హ్యాండ్ రేస్ చేయండి. పజిల్ అన్నమాట ఇది. ఒక అడవిలో ఏనుగు ఉంటుంది. ఓకే, ఏనుగుకి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఏనుగు ఇంగ్లీష్ నేర్చుకొని అడవికి వెళ్ళి అన్ని జంతువులతో ఇంగ్లీష్తో మాట్లాడుతుంది. కానీ ఆ ఒక్క జంతువు దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ ఏనుగు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకు అండ్ ఏ జంతువు? ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి ప్లీజ్. బ్యాక్ అంటే ఇంగ్లీష్లో వెనక్కి వెళ్ళిపోవడం, సో అందుకే ఏది వెనక్కి వెళ్ళిపోయింది అలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీనికి చేతులు ఉండవు కానీ చప్పట్లు కొడుతుంది. ఏంటది? చేతులు ఉండవు కానీ చప్పట్లు కొడుతుంది. మేడం చెప్పండి, మీ దగ్గర ఆన్సర్ ఉన్నట్టుంది, సిగ్గుపడుతున్నారు. ఐస్ కాదండి, కాదు. ఎనీబడి తెలిస్తే హ్యాండ్ రేస్ చేయండి. తెలీదా? నేను చెప్పానా? క్లాక్. యా, ఓకే. ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. దీన్ని ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకే, సముద్రంలో పెరిగింది, సముద్రంలో పుట్టింది, సముద్రం లోపలికి వెళ్తే చచ్చిపోతుంది. ఏంటది? మేడం మీరు లీక్ అయినట్టుంది మేడం పేపర్, కొంచెం ఆగిరా ప్లీజ్. ఓకే, సాల్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. కీర్తి గారు చాలా సక్సెస్ఫుల్ గా మన గేమ్ ని ఫ్లాప్ చేసేసారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. very helpful nature and very good sir. Yeah. And thank you Chandu for your association during the entire season. Thank you. Thank you, Andy. Thank you so much. Chandu, నేను దట్ ఫేస్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దట్ ఫేస్ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయితే ఆయన ప్రతి ఫేస్ నుంచి అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు.
దట్ ఈస్ వెరీ గుడ్ క్వాలిటీ. ఆయనకున్న ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ ఎవరికి ఉండదు, కొత్త ఫ్రెండ్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. బ్యాడ్ క్వాలిటీస్ అయితే నాకేం తెలియదు. థ్యాంక్ యూ. నా డిస్ట్రిక్ట్ జమ్మికుంట సార్ మా ఊళ్ళో 5 సంవత్సరాలు పనిచేసిండు, చాలా బాగా చేసిండు. సార్కి ఎలాంటి కోపం అనేది ఉన్నది, మేమే కోపపడేది. కాకపోతే సార్ మా మీద ఏమి మాకు లోన్ ఇస్తలేవు అని మేము అనేవాళ్ళం. కానీ సార్ చాలా వ్యక్తిగతంగా చాలా మంచోడు. మళ్ళీ అది కాక సార్ ఏం చేసేదంటే ఊరు మీరు పని వదులుకొని మా దగ్గరికి ఎందుకు రావాలమ్మా అని చెప్పి సారే ఉదయమే లేచి 6 గంటలలోపు వెళ్ళి అక్కడ గ్రూప్లను తయారు చేసి మహిళా గ్రూపులకు డోక్రా గ్రూప్ వాళ్ళ కుటుంబంలో మహిళలను చాలా ప్రోత్సహించిండు సార్. ఇట్లాంటి సేవ చాలా జమ్మికుంట చాలా సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిందంటే చాలా గొప్పగా చేసిండు. చాలా చాలా మంచి పేరుంది. మరి సార్ అదృష్టం, మరి సార్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులే, మరి అత్తమామలు కూడా అదృష్టవంతులే. ఇంత మంచి మనసు ఉన్న సార్కు ఏమిచ్చి మేము రుణం తెచ్చుకోవాలో తెలియదు. సారు జమ్మిగుండలో ఉన్నాడంటే ఎంత చాలా చాలా ఎంత అసలు కొందరు ఏం చేస్తారంటే వంటలు ఉన్నా కానీ చీర చెప్పుకొని అదే పేదల నుంచి చూసి తన వర్క్ ఆపి మళ్ళీ బయటికి వచ్చి ఏంటమ్మా ఏం కావాలమ్మా మీకు అంటే మాకు ఇట్లా మేము పింఛన్కి వచ్చినాం సార్, మేము దీనికి వచ్చినాం సార్ అంటే లేచి వచ్చి ఆ క్యాబిన్లోకి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళ సమస్యను సాల్వ్ చేసి పంపించేది. అలాంటి గుణము ఈ రోజుల్లో ఉండాలి. చిన్న చూపు అందరినీ సమానంగా చూసేది కూడా ఎక్కడ ఉన్న అందరు ఆఫీసర్లు కూడా సేమ్ సార్ రాగానే మంచి పేరు తెచ్చుకొని మంచిగానే ఉండాలని కోరుకుంటున్నాను. గోపిచంద్ మాకు 30 years నుంచి ఫ్రెండ్. అయితే చాలా మంది అన్ని గుడ్ క్వాలిటీస్ చెప్పారు కదా, నాకు ఒక వెరీ బ్యాడ్ క్వాలిటీస్ అయితే దగ్గర ఉన్నది. ఎందుకంటే యాక్చువల్గా తను పని చేసుకుంటూ కూడా ఎక్కువ ఇతరుల పని తన మీద చేసుకుంటాడు ఒకటి. రెండోది ఏమవుతుందంటే తను బాధపడుతుంటాడు, ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడుతుంటాడు, ఇతరులతో షేర్ చేసుకొని కూడా మళ్ళీ బాధపడుతూ అదే డే అండ్ నైట్ రిపీట్ చేసేసుకుంటాడు. సో ఎందుకంటే అతి మంచి కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీ యాజ్ పర్ మై వ్యూ. మరి ఈ శుభ సమయంలో మరి వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు మనతో లేరు, కానీ మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో మేఘన గారికి అభిషేక్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. హాయ్ మమ్మీ, హాయ్ డాడ్. I miss you. Congratulations daddy, retirement function ki 35 years complete చేస్తున్నందుకు, and congrats on your anniversary. నేను అక్కడ ఉంటుంటే బాగుండు, చాలా చాలా మంచిగా చేసేదాన్ని, కానీ నేను బట్ థ్యాంక్ యూ. చాలా విషయాలు నాతో ప్రతి దాంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనం చూసుకున్నారు. హాస్టల్లో ఉన్నప్పుడు కానీ, మేము ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ. సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు ఎంజాయ్. రిటైర్మెంట్ అయిపోయింది, ఇంకా బ్యాంక్తో పని అయిపోయింది. హ్యాపీగా ఫ్రీగా ఎంజాయ్ చేయండి, ట్రావెల్ చేయండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్.
congratulations, Mamaya. And once again, happy wedding anniversary to both Nandaya and Mamaya. ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత కష్టపడి వచ్చి మా పేరెంట్స్ని విష్ చేయడానికి బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేయండి, బ్లెస్ చేయండి. అండ్ ఐ డూ మా డాడీ బాగా తినండి. అండ్ మా డాడీ ఫ్రెండ్స్కి చాలా ఫ్యాన్స్ కలీగ్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ లవ్స్ ఎవ్రీబడి, మీ అందరు చాలా ఇష్టం మా డాడీకి. సో ఆయన కోసం వచ్చాను, ఐమ్ షూర్ ఆయన కోసం వచ్చుంటారు మీరు అందరూ. అండ్ మంచిగా తినండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా ఫ్యామిలీ, మా మొత్తం కుటుంబం కలిసి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేఘన గారు అండ్ అభిషేక్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. మనతో లేకున్నా కానీ వాళ్ళ ప్రెజెన్స్ మనకు ఫీల్ అయ్యేలాగా చేసేది. పేర్లు పిలుస్తాను ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పాలని కోరుకుంటున్నాం. విజయమూర్తి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. విజయమూర్తి గారు ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. హలో అండి. క్రికెట్ పిలుస్తారని మేము తనగానే అంటాను. గత 30 సంవత్సరాల అనుబంధం. కరీంనగర్ నుంచి మేము కలిసే ఉన్నాం. ఈవెన్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇద్దరం కలిసే వచ్చాము. ఇల్లు కూడా దగ్గరలోనే తీసుకున్నాము. ఇప్పుడు కూడా 4-5 ఇళ్ళ దూరంలోనే ఉన్నాము. మేము అనుబంధం ఇట్లా భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అన్నగారు. అట్ ద సేమ్ టైం మా మార్నింగ్ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అవుతుంది, గుడ్ నైట్తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఎన్నో కాల్స్ ఉంటాయి ప్రతిరోజు. నేను మా ఆవిడతో కూడా అన్నిసార్లు మాట్లాడతాను లేదో తెలియదు, కానీ రోజుకి అన్నగారితో ప్రతి విషయం షేర్ చేసుకుంటాం. నాకు ప్రతి అవసరతలు కూడా నాకు కొన్ని ఇష్యూస్లో హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం కాంప్లికేటెడ్ అయినప్పుడు కూడా అన్నగారు ఈజ్ ద మెయిన్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ మీ ఆల్సో. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నగారితో ఇన్ని సంవత్సరాల జర్నీ. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన అన్నగారితో అనుబంధం ఇట్లా ముందుకు జరగాలని, అదేవిధంగా అన్నగారికి ఉన్న అదే ఇందాక మా సార్ చెప్పాడు, రాజశేఖర్ సార్ కూడా గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ అవి కూడా ఇంకా ఎక్కువ అవుతాయేమో అనిపిస్తుంది. అవి కొంచెం తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ. టిఎస్ఎస్ శ్రీనివాస్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు టిఎస్ఎస్ శ్రీనివాస్. నేను కొన్ని కూర్చుని మాట్లాడతాను. టుడే we are not just celebrating a retirement or an anniversary. We are celebrating an excellence and masterclass of a true human, and his name is Gopichand. For 35 years, our dear friend has given the bank an unblemished, stellar service. Now he stands retired from bank service from 31st May after serving a long and consistent period of 35 years. Here I will tell you what Gopi Garu is like. To the bank, Gopi Garu was an asset that guaranteed business targets. He never compromised his professional responsibilities. He always gave best numbers, and that is why he was the most sought after branch manager by any controller. To his customers, as one of the customers spoke sometime back, Gopi Garu was a true friend, well-wisher and guide. Customers even calls him today, invites him to their personal family gatherings also.
he is treated as one among the family members even now. This shows exemplary customer service. To his family, he is the ultimate backbone. He is an emotional support system to his family. His daughter Magna, who just now spoke, during a live Teams meeting in bank's felicitation meeting, told the audience this way. During her studies, when she felt that daddy should be by her side, and to her surprise, this great daddy would go to see her, pick her up. This is truly an emotional bonding a parent and a child has and cannot be expressed in words. Meghana and Ashish, be assured your daddy is like that and will be like that forever. Meghana and Ashish, you are truly blessed to have wonderful mom and dad. And for me, he is my Guru Garu. I always address him Guru Garu. He truly is Mr. Dependable. He is once a friend, always a friend. Somebody approaches him and he will stick on to his friendship forever. His presence in the office creates atmosphere of home filled with oneness and belongingness. In the office, our friend, who is 15 years younger than Gopi Garu, Banu was asked by his children, Daddy, why do you mingle with friends older than you? Then Banu's reply to his son was like this: Beta, age is not the criteria for making friendship. Feeling comfort in somebody's company is true friendship. This statement of Banu truly applies to our dear friend Gopi Garu. He always keeps his friends comfortable in his company. Truly, he is a great man, played a great innings. This great man has always been backed by great partnership. Today also marks the 30th wedding anniversary of Gopi Garu and Vijayashree Madam. In an era where people celebrate just 100 days of togetherness on social media, this beautiful couple has successfully walked 30 years together. They built a beautiful family, educated their children, and stood by each other through thick and thin. They are in the truest sense Adarsha Dampatu. And here a special tribute to Vijayashree Madam. Madam, you are the modern working mother. You are a master of multitasking activities like successfully balancing career ambitions, home management, and the emotional and physical upbringing of your children. You gracefully transitions between the roles of a dedicated professional, a loving mother, a caring wife, and an efficient homemaker every single day. Let us give a big round of applause to Madam. Guru Garu, I congratulate you on your glorious retirement and your 30th wedding anniversary. Also, my best wishes to Madam Vijayashree Garu. May this next chapter bring you endless health, joy, and peace. God bless you. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. టి శ్రీధర్ గారు నెక్స్ట్. ఆయన యాక్చువల్గా ఎవరు ఏ సహాయం అడిగినా, ఈవెన్ డబ్బులు సహాయం అడిగినా కానీ వాళ్ళ ఎట్లాంటి వాళ్ళు అని చూసుకోరు, వెంటనే సహాయం చేసే గుణం ఉంది ఆయనకి. ఆ గుణం అసలు అందరికీ రాదు. ఆయన అంత ఎవరికి ఏ హెల్ప్ అడిగినా కానీ వెంటనే ముందుంటారు ఆయన. అందుకనే యాక్చువల్గా మా ఎల్హెచ్ఓలో కూడా అందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆయన ఏదైనా ఆయనకి వెంటనే అడిగి తెలుసుకుందామని చూస్తూ ఉంటారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. అండ్ మేడం కూడా ఆయనకి మంచి సహకారం అందిస్తున్నారు. అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ కంటిన్యూగా ఎంజాయ్ చేయాలని లైఫ్ ఆలోచిస్తూ అందరూ సెలవు తీసుకుంటున్నారు. ప్రకాష్ బాబు గారు ఉన్నారా?
అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు వరకు చాలా మంది మాట్లాడారు, ఎక్కువ మాట్లాడటం కూడా భావ్యం కాదు. ఎందుకంటే ఇట్లే ఒకసారి స్పీకర్ని పిలుస్తారు మాట్లాడటానికి, తను మాట్లాడుతూ ఉంటారనమాట. గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. అక్కడున్న ఆడవాళ్ళంతా ఏం చేస్తారంటే పక్కన చీపురు కూడా ఎదుగుతుంటారనమాట. ఎందుకంటే ఇతని స్పీచ్కి బోర్ కొట్టేసి వాళ్ళు ఏమనలేక చీపురులు పట్టుకొని రెడీ అవుతారు కొట్టడానికి. ఇతను ఏం చేస్తాడు, నన్ను కొట్టడానికి వస్తారు అనుకొని అమ్మమ్మ ముగిస్తారంటే బాబు నువ్వు ఒక్కడే ఉండు, నువ్వు మాట్లాడుతూ ఉండు, దీని ఇక్కడ ఎవరు తీసుకొచ్చారో వాడు ఎదుగుతున్నాం ఏమంటారు. సో ఇప్పుడు నన్ను ఎవరు తీసుకొచ్చారు నేను మరి ఎందుకు చెప్తాను చూసుకోండి. మరి నన్నైతే ఈ అమ్మాయి పిలిచారు ఇప్పుడు. ఓకే ఫైన్. సరే గోపి గురించి చెప్పాలంటే ఆయన ఇంటి పేరు పురిమిట్ల. సరే ఎంత పురిమిట్లు ఉన్నా కూడా ముఖం అంతా ఎప్పుడు కూడా కాంతి వంతంగా మెరుస్తూ ఉంటుంది, ఎప్పుడు స్మైలింగ్ ఫేసే ఉంటుంది. ఆయన ఉన్న కొన్ని మంచి గుడ్ క్వాలిటీస్ ఏంటంటే ఈజ్ నాట్ ఓన్లీ ఎంప్లాయీ, ఈయన మంచి పెయింటరు. మీరు ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు. మంచి పెయింటరు, మంచి నాటకరంగ కళాకారుడు అండి. తర్వాత గోపితో ఎవరన్నా కనుక ఒకసారి పరిచయం అయితే చివరి వరకు వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది. అది చాలామంది అది నిలబెట్టుకోలేదు, ఎందుకంటే అవసరానికి వాడుకుంటారు వదిలేస్తారు. కానీ గోపిలో ఉన్న బ్యూటిఫుల్ క్వాలిటీ ఇది. సో రిటైర్ అయ్యారు అనుకున్నారు కానీ రిటైర్ అవ్వలేదండి. కాకపోతే ఇప్పుడు వరకున్న మనకి మేనేజ్మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి లేదా రిటైర్ అయిన డేట్ నుంచి మేనేజ్మెంట్ మన విజయశ్రీ మేడం. సో ఆ మేనేజ్మెంట్ కింద పనిచేయాల్సి వస్తుంది గోపి. పనిచేయడం మాత్రం ఆగదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా అలారం అవుతుంది అంతే. కానీ హీ హాస్ టు స్టిల్ కంటిన్యూ వర్కింగ్. 35 years ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, ఇబ్బందులు అయినప్పుడు కూడా అన్నీ అధిగమించి 1991లో క్లరికల్గా చేరి చీఫ్ మేనేజర్ రిటైర్ అవ్వడం అంటే భగవంతుడు ప్రసాదించిన వరం అని చెప్తాను నేను. ఇక వాళ్ళ మ్యారేజ్ లైఫ్కి వచ్చేస్తే 30 years చాలా అన్యోన్యంగా జీవించారండి. ఆ అన్యోన్యతలో ఉన్న సీక్రెసీ ఏంటంటే వాళ్ళు మేము ఒకటే చర్చికి వెళ్తాం. ప్లీజ్ రిమెంబర్ హియర్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఎనీ క్రిస్టియానిటీ ఆర్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ జీసస్ క్రైస్ట్ ఆర్ క్రిస్టియానిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే. మేము వెళ్ళే చర్చలు ఏంటంటే మాకు బైబిల్ వాక్యాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, నైబర్స్తో ఎలా ఉండాలి, ఉద్యోగులు ఎలా ఉండాలి, పై వాళ్ళకి ఎలా ఉండాలి, వాళ్ళకి నెట్ల పని చేయాలి, ఇవన్నీ మాకు నేర్పిస్తుంటారు అనమాట. సో మాకున్న పాస్టర్ గారి వల్ల ఆయన నేర్పించే దానివల్ల ఏంటంటే మా ఫ్యామిలీస్లో కూడా మేము ఎట్లుంటామంటే ఒకవేళ గొడవ వచ్చినా కూడా పొద్దున వస్తే సాయంత్రం కల్లా మేము ఆ గొడవలంతా మర్చిపోతాం. ఎప్పుడైతే మర్చిపోతామో ఆ టైంలోనే మనం చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతాం. ఇవాళ రేపు మనం చూస్తే ఇప్పుడున్న ఫ్యామిలీస్లో ప్రేమలు ఎట్లా చల్లారిపోతున్నాయో మనం గమనించవచ్చు. అన్నోడి దాంపత్యం అనేది మర్చిపోయారు జనాలు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ లవ్ ఎట్లా ఉంటుంది, పెళ్ళైన కొత్తలు ఎట్లా ఉంటుంది, మధ్యలో ఎట్లా ఉంటుంది, తర్వాత ఎట్లా పడిపోతుంది. జస్ట్ త్రో సమ్ ఎగ్జాంపుల్స్, యూ కెన్ ఎంజాయ్ దోస్. మీ ముందు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళైన కొత్తలో వైఫ్ అండ్ హస్బెండ్ సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ సైకిల్ స్టాండ్లో లేదా మోటార్ సైకిల్ అక్కడ పార్క్ చేస్తారు హస్బెండ్. పాపం వైఫ్ దిగ్గానే తను ఏం చేస్తారు, చీర సర్దుకుంటారు. ఇతను పెళ్ళైన కొత్తలో చీర సర్దుకున్నదా ఉంటారు, చక్కగా చేకొట్టుకొని తీసుకెళ్తారు, సినిమా చూపిస్తే ఇంటికి తీసుకొస్తారు. అంటే వీళ్ళ పెళ్ళైన లైఫ్ ఒక 6 months, ఒక 9 months, 1 year అనుకోవచ్చు. కొద్ది రోజుల తర్వాత ఇదే అంటే ఎట్లుంటారంటే మళ్ళీ సినిమా హాల్కి వెళ్తారు. ఈయన మోటార్ సైకిల్ స్టాండ్లో పార్క్ చేసి ఈయన వెళ్ళిపోతుంటారు. ఈవిడ మాత్రం పాప ఆయన ఎత్తుక్కుంటుంటారు. ఎక్కడ ఉంటారు, ఈయన ఎక్కడ సినిమా హాల్లో కూర్చుంటారు. ఈవిడ సినిమా హాల్లో కూర్చుని ఎక్కడున్నా నా భర్తను ఎత్తుక్కుంటుంటే చివరికి వస్తారు పాపం. ఎవరి మీ పక్కన ఆయన జరగమన్నాడు కొంచెం, నేను కూర్చున్నానంటే ఇక్కడ స్థలం ఎక్కడ ఉంది, లేడీస్ పక్కన కూర్చోపో అంటే వీళ్ళు మ్యారేజ్ అయ్యాక 5 years అనుకోవచ్చు. అట్లా చూసుకుంటే ఇంకా ఇవాళ రేపు యంగ్స్టర్స్ మరి ముఖ్యంగా లేడీస్ ఎట్లున్నారంటే హియర్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ గర్ల్ ఆర్ ఎనీ ఉమెన్. ఎట్లున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక యవనస్తురాలు చాలా గారవంగా పెరిగారు అమ్మాయి. ఎంత గారవంగా అంటే బెడ్ మీద నుంచి దిక్కు ముందే బెడ్ కాఫీ కావాలి. ఆ తల్లి పాపం చాలా బతుకునేది. అమ్మ నువ్వు ఇట్లా మొండిగా ఉంటున్నావు, ఏం పని నేర్చుకోవటం లేదు, రేపు అత్తగారింటికి వెళ్తే చాలా ఇబ్బంది పడతావంటే సరే మేము అక్కడికి వెళ్ళాక నేర్చుకుంటానంటది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారి చపాతీ చేయమంటారు. అత్తగారి చపాతీ చేయమంటే సరే చపాతీ పెని మీద వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతారు అమ్మాయి.
అమ్మ తిప్పాయి అంటే ఏం చేస్తాయి అమ్మాయి పెనంతో సహా మొత్తం తిప్పేస్తుంది. అప్పుడు అత్తగారు వచ్చి తల మీద ఒక చిన్న దెబ్బ కొడతారు, ఏడవటం మొదలు పెట్టుద్ది. ఎందుకు ఏడుస్తున్నావు అని బసపడి అడిగితే మీ అమ్మ నన్ను తిట్టింది, అందుకే బట్ట సర్దుకొని పోతున్నా అంటది. తల్లి ఏం చెప్పింది ఇంటి దగ్గర, అమ్మ చిన్న చిన్న గొడవలు వస్తాయి సర్దుకొని పోవాలంటది, కానీ అమ్మాయి ఏం చేస్తుంది బట్టలు సర్దుకొని పోతుంది. సో కమ్యూనికేషన్ గ్యాప్. సో ఇట్లాంటి మనం ఇవాళ చాలా చూస్తున్నాం. కానీ ఈ దంపతులు అయితే ఇందాక ఎవరో చెప్పారు, వాళ్ళకి అసలు కోపం రాదు. ఇద్దరు అట్లే, ఇద్దరు మీ చర్చలు కూడా చూస్తుంటాం కాబట్టి ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేసెస్తో చాలా పీస్ఫుల్గా ఉంటారు. I wish Gopi a happy retired life, and I wish both of them 30 years of happy wedded life. Thank you so much for giving me this opportunity.